స్తోత్రం. దేవుడు దీవించును గాక. ఈ వాక్యం చదువుతున్నా అనేక బిడ్డల వాక్యం మీరు వినొచ్చు. దేవుడు దీవించును గాక. మీకు కీర్తనలు 34 అధ్యాయము 11 వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా అందలి భయభక్తులు మీకు నెరవేర్చుదును. అంటే యెహోవా అందలి పిల్లలారా, మీరు రండి, నా మాట వినుడి. నా అందలి యెహోవా అందలి భయభక్తి కలిగి మీరు ఉండుడి అంటున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. మేలు పొందుచు అనేక దినములు బతుకు కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. అనేక దినములు అంట బతికే కోరువాడు ఎవడైనా ఉన్నారా అంటే ఈ భూమి మీద బతికేవారు అనేకులు ఎవరు లేరు. హల్లెలూయా. నా రోజులే మురిపం ఇది. నా రోజులు మనము భూమి మీద బతికి పరలోకం మళ్ళీ వెళ్ళిపోయేటోళ్ళమే. భూమి మీద ఎల్లకాలం బట్టడానికి మనము ఉండలే. హల్లెలూయా. ఈ భూమి మీద ఎల్లకాలం మనం బతకలేం బిడ్డలారా. మనం అందరూ పరలోక రాజ్యానికి వెళుతాము. హల్లెలూయా. మనం పరలోకం నుండి ఎలాగ వచ్చినామో భూమి మీద అలాగా మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాం. మన వెనక ఏం రాదు, ఎండి రాదు, బంగారం రాదు, ఆస్తి రాదు, ఏది మన వెనక రాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తండ్రి అంటే, హల్లెలూయా, బతుకు కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ లోకంలో బతికేవాడు ఎవరు లేరు. హల్లెలూయా. నాకన్నా ముంచి లోకంలో ఎవరైనా బతుకుటోళ్ళు ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం బతికేటానికి రాలేదు, కానీ దేవుడైతే ఒక్కడైతే ఉంటాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నాయి, మన వెనక రావు. భూమి మీద ఉన్న దేవతలన్నీ మన వెనక రావు. మనము పరలోకం నుండి ఎలాగ వచ్చినామో అలాగనే మళ్ళా పరలోకానికి వెళ్ళిపోతాము. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే మనకు పరలోకం వెలుగులో మనం ఉంటాం. యేసు ప్రభువుని నమ్ముకోకుంటే మనము నరకంలో పడిపోతాము. అగ్ని ఆరదు, పురుగు సావదు. లబోదిబ మొత్తుకున్నా మన వెనక ఏం రాదు. కానీ యెహోవా తండ్రిని నమ్ముకుంటే మనకు ఎల్లకాలం ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎల్లకాలం మనం వెలుగులోనే మనము ఉంటాము. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఈ వాక్యం మీరు అందరు వినొచ్చు. అనేక బిడ్డలు ఈ వాక్యం మీరు వినండి. యేసు ప్రభువుని నమ్ముకోండి. మందిరానికి మీరు అందరు కలిసి మందిరానికి వెళ్ళండి. దేవుడు దీవించును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నేను ప్రార్థన మీ యొక్క అందరి గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి తండ్రి. మరి ఈ బిడ్డలు ఎంతమంది వాక్యం వింటున్నారో అంతమంది బిడ్డలకు అందరికీ స్వస్థత కలిగించు. నమ్మలేని బిడ్డలు యేసయ్యా నిన్ను నమ్ముకున్న భాగ్యంలో నడిపించు. నా దేవానికి స్తోత్రం. దేవా, ఏ బిడ్డలు ఏ ఆపతున్నారు ముట్టు, ఏ బిడ్డలు ఏ బాధలతో ఉన్నారు ముట్టు. ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థత కలిగించి తండ్రి, స్వస్థత వాళ్ళని కలిగించు. నీ రాజ్యానికి చేరే భాగ్యంలో నడిపించు తండ్రి. నా ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఈ ప్రార్థన అందినట్టు సాయం చేయి. ప్రతి ఒక్క బిడ్డను పవ్వా నువ్వు వాడుకో, నీలో నడిపించు. రాజ్యానికి స్తోత్రములు కలుగును గాక. కాపాడు, రక్షించు, దీవించు. నీ దీవెన ప్రతి ఒక్క బిడ్డపై కుమ్మరించుమని నజరైన యేసుక్రీస్తు శక్తి నామమున వేడుకుంటున్నాను పరలోకున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరందరూ కలిసి మీకు దేవుడు దీవించిన గాక. మీరందరూ కలిసి వాక్యం వినొచ్చు, యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు. దేవుడు దీవించును గాక. ఆమెన్.